అల్లూరు జిల్లా పాడేరు ఐటీడీఏ వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ వరకు గిరిజన ప్రాంతంలో జీసీసీల వద్ద విధులు నిర్వహిస్తున్న హమాలీల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జీసీసీల వద్ద పనిచేస్తున్న కళాశీలకు పనికి తగ్గ వేతనాన్ని చెల్లించాలని, జీసీసీ వాహనాల వద్ద లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్న పనులకు సంబంధించి పర్సంటేజ్ పెంచాలని, కళాశీలను ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగులుగా పరిగణించాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు. విధులు చేస్తున్న సమయంలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రెసియా చెల్లించాలని, అధిక బరువులు మోయటం వలన త్వరగా వృద్ధాప్యం వస్తుందని, వృద్ధాప్య రుసుముగా అదనంగా 1 లక్ష రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే రెహమాన్, ఏఐటీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి ఆహార ధాన్యాల సరఫరాలో కీలకమైన పాత్ర నిర్వహిస్తున్న హమాలీలు అనేది జిల్లా నలుమూలల నుంచి కూడా ఇక్కడికి తరలి వచ్చి ఈ ధర్నా కార్యక్రమం అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది. ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు అనేది రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్కి కానీ, జీసీసీలో పనిచేస్తున్న హమాలీస్కి కానీ కూలీ రేట్లు పెంచకుండా గత 14 నెలల నుంచి కూడాను వాళ్ళని చాలా ఇబ్బందులు అనేది ఈరోజు గురి చేస్తూ ఉన్నది. దాదాపు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అనేది కూలీ రేట్లు అనేది పెంచాలి. చాలా నామమాత్రంగానే కూలీ రేట్లు అనేది క్వింటా బస్తాకి అనేది ఇటీవల కాలంలో 3 రూపాయలు అనేది పెంచడం అనేది జరిగింది. కానీ 14 నెలల నుంచి కూడాను వాళ్ళకి జీవో అనేది విడుదల చేయకుండా ఈరోజు ఇబ్బందులకు గురి చేయడం అనేది జరుగుతూ ఉంది. జీవోని విడుదల చేయకపోతే కూలీ రేట్లు అనేది అమలు కావు. అందువల్ల ఏంటంటే కూలీ రేట్లు అనేది ఇప్పటికైనా జీవోని విడుదల చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది డిమాండ్ చేస్తూ ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా నిర్వహించడం జరిగింది. ఒక రోజు అనేది బంద్ నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది సివిల్ సప్లై ఎండీ కానీ, కమిషనర్ కానీ, అలాగే మినిస్టర్ గారు కూడా వెంటనే ఇన్వాల్వ్ అయ్యి మీరు అనేది బంద్ను అనేది విరమించండి, వెంటనే కూలీ రేట్లు పెంచుతూ జీవోను విడుదల చేస్తామని హామీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. హామీ ఇచ్చే ఈరోజుకి 15 రోజులు అయ్యింది. దిక్కు ముక్కు లేని విధంగా ఈరోజుకి కూడా జీవోను విడుదల చేయలే. ఒకవేళ కానీ ఇదే పరిస్థితి వచ్చి దీర్ఘకాలికంగా మీరు ఇదే మంకుపట్టతోటి వెంటనే జీవోను విడుదల చేయకుండా వాళ్ళ కూలీ రేట్లు పెంచకుండా ఇంకా కాలయాపన చేసినట్లయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జీసీసీలో పనిచేస్తున్న హమాలీసీ కానీ, సివిల్ సప్లైస్లో పనిచేస్తున్న హమాలీసీ కానీ ఒక కార్యాచరణ అనేది రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా నిర్ణయించుకుంటున్నాం. దాని ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క బస్తాను కూడా ఎత్తడానికి వీల్లేదు, దించడానికి వీల్లేదు, పనులు అనేది పూర్తిగా బంద్ చేయడానికి కూడా వెనకాడే సమస్య లేదని సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. అందువల్ల ఏంటంటే ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కళాశీల పట్ల చిన్న చూపు అనేది వైఖరి మానుకొని వెంటనే మినిస్టర్ గారు, సివిల్ సప్లై కమిషనర్, ఎండీ హామీ ప్రకారంగా జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఏదైతే కొండకోనలో పనిచేస్తున్న ఈరోజు జీసీసీ హమాలీ కార్మికులు ఎవరైతే ఉన్నారో నేటి వరకు కూడా 14 నెలలైనా కూడా వీళ్ళ తాలూకు లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు అనేది ఈరోజు కూడా పెంచట్లేదు. ఈరోజు నిత్యావసర వస్తువు ధరలు అనేది ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఈరోజు ఎవరైతే షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇతర రంగాల్లో పనిచేసిన వాళ్ళకి అందరికీ కూడా 6 నెలలకు ఒకసారి డిఏ పెంచుతున్నారు. కరువు బత్యం పెరుగుతుంది. అది 12%, 14%, 16% అనేది పెరుగుతుంది. నేటి వరకు వీళ్ళకు 2.5 సంవత్సరాల అగ్రిమెంట్ తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరాలు ఎన్నిసార్లు నిత్యావసర ధరలు పెరిగినా కూడా వీళ్ళకి అనేది ఈ అగ్రిమెంట్ అనేది చేయట్లేదు. దీనివల్ల వీళ్ళకి వస్తున్న ఆదాయం కూడా రోజు కూడా తగ్గిపోతుంది. రెండోది వీళ్ళు బస్తాలు మోయడం వల్ల, ఇప్పుడు కింటా బస్తాలు ఏవైతే మోయడం వల్ల వృద్ధాప్యం కూడా రోజు దిగజారుతుంది. అంటే 60 సంవత్సరాలు ఈరోజు గవర్నమెంట్ అనేది 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ అనేది పెంచింది. 58 నుంచి 4 సంవత్సరాలు పెంచి 62 సంవత్సరాల దాకా తీసుకొచ్చింది. వీళ్ళు 50 సంవత్సరాలకి రిటైర్ అయ్యే పరిస్థితి అనేది ఉంది. వీళ్ళు మంచాన పడుతున్నారు. కనీసం చాలామంది లారీలు వెళ్ళి లోడింగ్ ఎక్కడైతే డంప్ చేయాలో డంప్ చేసే దగ్గర కొంతమంది ప్రమాదాలు చనిపోవడం కూడా జరిగింది. అటువంటి చనిపోయిన ప్రతి కళాశీకి కూడా 10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎక్స్రే ఇవ్వాలని, అలాగే సహజ మరణం ఎవరైనా చనిపోయినా 5 లక్షలు ఇవ్వాలనేది ఒక చట్టం అనేది కూడా చేయాలని, వీళ్ళకి పిఎఫ్ఈఎస్తో కూడిన గ్రాడ్యుటీ కూడా ఈరోజు ఏదైతే వీళ్ళు వృద్ధాప్యం అయ్యి రిటైర్ అయిపోయిన స్టేజ్కి అనేది గ్రాడ్యుటీ ఫలితంగా 1 లక్ష రూపాయలు ఇవ్వాలనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కళాశీలు ఎవరైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశీలు, జీసీసీ కళాశీల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం.